మనతోటి స్టూడియోలో ఉన్నారు. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి మధుసూదన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వర్ గారు 2 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వం తాలూకా అంశాలు, అప్పుడు జరిగినటువంటి ఆ మాటలు, ఆ కేసుల మీద మాట్లాడారు. ఏమనిపించింది మీకు? అంటే మహిళల మీద ప్రత్యేకంగా ఆ రోజు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడిన మాటల మీద వారు మాట్లాడారు. రమణారెడ్డి గారు, ముందుగా మీకు రాజు న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి, అదేవిధంగా సోదరులు మేడా విజయశేఖర్ రెడ్డి గారికి, అన్న విశ్లేషకులు మస్తన్రావు గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి శ్రీశ్రీ సామెత ఒకటి ఉంటుంది సార్. అగ్గిపుల్ల, సబ్బుబుల్ల, కుక్కపిల్ల ఏదు కాది కవితకు అనర్హం అనేటువంటిది. చంద్రబాబు నాయుడుకి కూడా భార్య కాదు, చెల్లెలు కాదు, అక్క కాదు, కోడలు కాదు, ఎవరు కాదు అనర్హం రాజకీయానికి. ఇది చంద్రబాబు నాయుడు గారి సామెత. సార్, నిజంగా సార్, ఈరోజు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ ఈ టాపిక్ గురించి నేను మాట్లాడిన తర్వాత విజయశేఖర్ గారికి క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇచ్చిన తర్వాత చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏదైతే వరా రవీంద్రారెడ్డి గారి మీద మీరు ఈ విధంగా అభియోగాలు ఇస్తున్నారో, వరా రవీంద్రారెడ్డి చేశాడు ఈ విధంగా, ఏ విధంగా ఇది మీరు బాగా క్లియర్గా చూశారంటే, ఏదైతే వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి, అంటే మా పార్టీ ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి తల్లి భువనేశ్వరి మీద ఏ విధమైనటువంటి అభియోగాలు చేశారో దానికన్నా 10 రెట్లు ఎక్కువైనటువంటి మనస్తాపానికి గురించినటువంటి అభియోగాలుగా ఇవి చిత్రీకరించవచ్చు. ఏది ఈ వర రవీంద్రారెడ్డి పేరు మీద చేసినటువంటి అభియోగాలు. వర రవీంద్రారెడ్డి పేరు మీద ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఐటీడీపీ అయినటువంటి ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి, ఇతను చేసినటువంటి కామెంట్స్ సభ్య సమాజం అసలుకి విజయమ్మ ఎంత గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవదేవుడైనటువంటి సమానమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి సతీమణి, ఆమె బిడ్డల పుట్టుకలను కూడా విమర్శించేటువంటి స్థాయికి తీసుకుని వచ్చిందంటే ఈ యొక్క ఐటీడీపీ యొక్క ఈ పిచ్చితనం ఇంక మనం ఏం చేయలేం. సాక్షాత్తు సార్, ఆ రోజున్నటువంటి పోలీసుల విచారణ ప్రకారం ఇదే ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పనికి ఇప్పుడు వర రవీంద్రారెడ్డి గారు ఏ కేసులు ఉన్నాయి, ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పని ఆ రోజు పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కట్టినటువంటి ఈ కేసులు నిజంగా నిజమైనటివా కాదువా, ఫాల్స్ అనేటువంటి తేల్చాల్సినటువంటి బాధ్యత మీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది. మీరే తేల్చాలి. ఇప్పుడు ఆ రోజునటువంటి ఈ యొక్క సమాచారం ప్రకారం ఈ ఉదయభూషణ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సమాచారాన్ని ఈ పోస్ట్ చేసింది ఎక్కడి నుంచో కాదు, సాక్షాత్తు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బాంబర్ది, అదే భువనేశ్వరమ్మ గారికి అన్నో తమ్ముడైనటువంటి బాలకృష్ణ ఇంట్లో నుంచి చేసినటువంటి ఈ యొక్క పోస్ట్ ఇది. అక్కడి నుంచి చేసినటువంటి పోస్ట్ని ఈరోజు ఈ విధంగా వర రవీంద్రారెడ్డి గారి మీద మార్చి చెప్పడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. నిజంగా ఇప్పుడు వల్లభనేని వంశీ అన్నాడు అంతే. ఇక్కడికి వచ్చేకాలకి ఏంటి, వేరే ఎవరి చేతనో అనిపించి దాన్ని తీసుకొచ్చి వర రవీంద్రారెడ్డి గారి మీద పెట్టడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇక్కడ నేను ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను సార్. ఇప్పుడు గౌరవ భువనమ్మ గారికి జరిగినటువంటి అన్యాయానికి సాక్షాత్తు నా తల్లి లాంటి భువనమ్మ ఏదన్నా జరుగుంటే నేను చాలా మనస్తాపానికి గురవుతున్నా. ఆమెకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి క్షమాపణ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భువనేశ్వర్ గారు క్షమాపణ చెప్తున్నాం. ఎందుకు ఆ రోజు సార్, ఆ రోజే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు సాక్షాత్తు ఈ ప్రెస్ ముందుకు వచ్చి, అమ్మ మా పార్టీ వాళ్ళు మీకు అన్యాయం చేయలేదు, మా పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, నిన్ను అక్క అని సంబోధించేటువంటి మీ వల్లభనేని వంశీ, మీ పార్టీలో ఉన్నటువంటి దుర్యోధనుడు చంద్రబాబు నాయుడు, దుశ్శాసనుడు వల్లభనేని వంశీ. ఆ రోజు ఆ దుశ్శాసనుడు చేసినటువంటి ప్రక్రియ ఇది. మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం ఉందని నిరూపిస్తే మీరు మా కన్నీళ్లతో మీ పాదాలకు అడుగుతాం తల్లి అని చెప్పని వేడుకున్నటువంటి, మరి ఆయనకి ఎందుకు ఇచ్చేస్తారు టికెట్? మీరు ప్రాధాయపడ్డారు. టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేటువంటిది ఆ తర్వాత విషయం సార్. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏదో మాట ఇచ్చారు. నేను అడుగుతున్నాను మీ తరపు నుంచి, నేను భువనమ్మ గారిని స్ట్రైట్ గా ప్రశ్న చేస్తున్నాను సార్. వల్లభనేని వంశీ గారు అన్నారో లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విన్నారో తెలియదు, కానీ మీకు జరిగినటువంటి ఆ మాటల్ని పదే రాజకీయ లబ్ధి కోసం మీ హస్బెండ్ చంద్రబాబు నాయుడు గారు, నీ కొడుకు లోకేష్ గారు పదే రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు తల్లి. మీరు ఫస్ట్ వాళ్ళని క్షమించకూడదు. వాళ్ళని అదేవిధంగా రాధాకృష్ణ, వంశీ, ఈ బిఆర్ నాయుడు, కిరణ్, 4 ఛానల్స్ ఉన్నాయి. ఈ 4 ఛానల్స్ రాష్ట్రం రాజకీయ ప్రయోజనాల కోసం అమ్మ భువనమ్మకు జరిగినటువంటి అన్యాయాన్ని పదే చెప్తూ విన్నవాళ్ళు ఉన్నారా మరొకసారి ఏంటి అంటూ రాష్ట్ర ప్రజల్లో భువనేశ్వరమ్మ యొక్క ప్రగతిని ఏ విధంగా తగ్గించారో ఖచ్చితంగా మీరందరూ గమనించాలి. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం
మీరు రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియలో మీరు చంద్రబాబు నాయుడిని మీ కొడుకు లోకేష్ని పూర్తిగా క్షమించకూడదు అంటున్నా. ఇప్పుడు భువనేశ్వరమ్మకి నేను ఇంకో కౌంటర్ ఇస్తున్నాను సార్. మీరు విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు భువనేశ్వరమ్మకు జరిగితే ఎంత అన్యాయం కదా, ఈ వ్యాఖ్యలు చాలా అమానుషం, ఆమె ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చింది, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి భార్య, ముఖ్యమంత్రి గారి కూతురు అని చెప్తున్నారు సార్. ఏ మహిళకైనా సరే ఈ యొక్క శీలం అనేటువంటిది తారతమ్యం లేకుండా, డబ్బులతో సంబంధం లేకుండా, పరపతితో సంబంధం లేకుండా శీలం అనేటువంటిది సమానం అనేటువంటిది. ఏ మహిళకి శీలం అన్యాయం జరిగినా సరే మనం క్షమించాల్సినటువంటి అవసరం లేదు. భువనమ్మ కూడా చెప్తున్నా, ఇదే రోజా గారిని మీ బండారు సత్యనారాయణ గారు, అదేవిధంగా చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతమనేని ప్రభాకర్ గారు అదేవిధంగా ఏ విధంగా మాట్లాడారు అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బూతులు ఇది అయ్యన్న పాత్రుడు చెప్తాడు, రంగులు రానుంది రోజా, టూరిజం మంత్రి, నా సొగసు చూడ మామయ్య అంటుంది. మేకప్ వేసుకుంటే రాత్రులు భయపడతారు, పొగులు కూడా భయపడతారు. ఇంకా బండారు సత్యనారాయణ నుంచి ఎన్ని బ్లూ ఫిల్మ్ చేసావు రోజా, నువ్వు ఎంతమందితో కాపురం చేసావు రోజా, నువ్వు ఎన్ని రాజ్యంలో పుడుతున్నావు రోజా, ఎన్ని దేవస్థానంలో తిరిగావు రోజా. రోజాకైనా శీలం ఒకటే, భువనమ్మకైనా శీలం ఒకటే. ఇంకొకటి సార్, సాక్షాత్తు సీఎంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్, వాళ్ళ ఎమ్మెల్యేలే చేశారు సాక్షాత్తు. రే జగన్మోహన్ రెడ్డి, నీ పిల్లకాయలు మెడలో వేసుకుని తిరగాలరా అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ భువనమ్మ గారికి రెండు పార్టీల్లో కూడా లేదు సార్, రెండు పార్టీల్లో కూడా కాదు. నేను కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజే ఖండించినటువంటి పరిస్థితి, భువనమ్మ మీద జరిగినటువంటి పరిస్థితికి. వీటన్నిటికీ ఎవరికైనా సరే బాధ్యత వహిస్తూ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చింతకాయ అయ్యన్న పాత్రుడి మీద ఏదన్నా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంత ఘోరంగా మాట్లాడిన బండారు సత్యనారాయణ ఏం చేశారు? బండారు సత్యనారాయణని ఏం చేసి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? భేష్ సత్యనారాయణ, బండారు సత్యనారాయణ భేష్ మళ్ళీ చేసావయ్యా నువ్వు. బండారు సత్యనారాయణనే ప్రజల ముందు చెప్పాడు సార్, ప్రెస్ ముందు చెప్పాడు సార్. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను మెచ్చుకున్నాడు అని చెప్పని. ఉండండి అయ్యా, మీరు ఉండండి. ఇదొక ఎపిసోడ్ సార్. కాడికైతే నేను భువనమ్మని చంద్రబాబు నాయుడు గారి భార్యగా, ఎన్టీఆర్ కూతురుగా నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక మాటలు మాట్లాడింది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డికి 2004లో ఈమె చంద్రబాబు నాయుడు గారికి చెప్పిందంట, ఇది ఉచిత కరెంట్ ఇవ్వమని చెప్పని. ఆ రోజు చేయలేదంట. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ ఉచిత కరెంట్ ఇవ్వలేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకి ఆమె తెలుసుకోవాలి సార్. 2000 సంవత్సరంలో ఈ కరెంటు విషయంలో బషీర్బాగ్లో కాల్పులు జరిగితే 3 కార్యకర్తలు